వెల్కమ్ టు తొలిపల్కు టీవీ. నేను మీ భరత్. ఈరోజు మనతో ఉన్నారు సిరిసిల్ల ప్రముఖ న్యాయవాది, బహుజనుల కోసం గత 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్న వ్యక్తి పిట్టల ఉమేష్ గారు. అన్నగారు నమస్తే. బాగున్నారా అన్న? ఎలా ఉన్నారు? ఎలా అవుతుంది? బాగుంది. మొన్న బీఎస్పీ ఎన్నికలు ఓడిపోయారు కదా, ఎలా ఉంది ఫీలింగ్ అనేది? ఎలా చాలాసార్లు ఇప్పటి నుంచి పోటీ చేస్తున్నారు. ఓడిపోతాను తెలుసు, కానీ కేటీఆర్ను ఓడించాలనుకున్నా. కేటీఆర్ను ఓడించలేదన్నది ఒకటి ఉంది. నేను గెలవని తెలుసు, కేటీఆర్ను ఓడించాలని ఉండే. ప్రజలు సన్నద్ధం చేసేసరికి ఓట్లు వచ్చేసినాయి. అంటే ముందుకన్నా ఇప్పటికి ఓటింగ్ శాతం పెరిగింది అనుకుంటున్నారా, లేకుంటే తగ్గిందా? పెరిగింది. ఓటు రాబట్టగలిగా అంత ముందు కంటే ఈసారి. ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నాడు కదా సిరిసిల్లని అభివృద్ధి చేసిన అని. అసలు సిరిసిల్ల అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర ఏంటని మీరు అనుకుంటున్నారు? అంటే నిజంగా ఆయన అభివృద్ధి చేసిండా? ఒక రకంగా చెప్పాలంటే సిరిసిల్ల ప్రజలు హిప్నటైజ్ గురి చేసిండు కేటీఆర్. కానీ కేటీఆర్ సంబంధించిన మనుషులు చెప్పిందే చెప్పడం పదే పదే చెప్తూ ఇక్కడ ఏదో ఒక డెవలప్మెంట్ చేసినామనే ఒక ఆ ప్రచారాన్ని తయారు చేసుకున్నారు. ఓకే. అయితే మేము కూడా గ్రామాల్లో ఎన్నికలప్పుడు తిరుగుతున్నప్పుడు ప్రజల్లో ఏమన్నారంటే, అయ్యో ఆయనే కాబోయే ముఖ్యమంత్రి కదా, ఈ ప్రాంతాన్ని చాలా డెవలప్ చేసిండు కదా, మళ్ళీ ఇంకా డెవలప్ చేస్తాడు కదా అనే భ్రమలో ఉండ్రి. మేము గ్రామాల్లో తిరుగుతూ అసలు డెవలప్ చేసింది ఎక్కడ, ఏ ప్లేసు అని మేము అడిగినప్పుడు, జిల్లా అనేది ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పోరాటం ద్వారానే జిల్లా వచ్చింది. కేటీఆర్ మొదట్లో దానికి సహకరించలే, ఉద్యమం ద్వారా జిల్లా వచ్చింది. జిల్లా రావడం అనేది ద్వారా జిల్లా కేంద్రం ఒక గ్రామ పంచాయతీ నుంచి ఇంకో సపరేట్ గ్రామ పంచాయతీ అయితేనే ఆ ఊళ్ళో ఇంకో గ్రామ పంచాయతీ అవుతుంది. అట్లనే కరీంనగర్ జిల్లా నుంచి ఇక్కడ సపరేట్ అయింది కాబట్టి ఈ జిల్లా కేంద్రంలో కార్యాలయాలు ఏర్పడతాయి. ప్రభుత్వ కార్యాలయ కలెక్టరేట్ ఏర్పడుతుంది, రెవెన్యూ డిపార్ట్మెంటు, లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రకరకాల డిపార్ట్మెంట్ ఇవన్నీ ఏర్పడుతుంది. వాటి కోసం కొత్త కొత్త బిల్డింగ్లు కావడం అవుతుంటాయి. దీన్ని చూపించి వాళ్ళు డెవలప్మెంట్గా ఒక ప్రచారం చేసుకుంటున్నారు, అంతే తప్ప ఏం లేదు, ఏం డెవలప్ చేసింది లేదు. సార్, సిరిసిల్లలో కేటీఆర్ గెలుస్తాను ఊహించారు అసలు మీరు? అంటే రాష్ట్రం అంతా కాంగ్రెస్ గాలి వీస్తుంటే సిరిసిల్లలో కేటీఆర్ కూడా ఓడిపోతున్నాడని ఒక టాపిక్ వచ్చింది. అవును, కానీ అలా అనూహ్య పరిణామంగా ఆయన గెలిచాడు. గెలవడం కారణం ఏంటంటే డబ్బు. ప్రజల్లో ఇష్టంగా లేకుండ్రి, లాస్ట్ మినిట్లో కొంతమంది డబ్బుకు ఎక్కడి లక్ష్య మెజార్టీ ఒకప్పుడు. అవును, మెజార్టీ తగ్గింది. అప్పటికంటే 29 మెజార్టీకి వచ్చేది, అంటే తగ్గిపోయింది. ఇప్పుడు కూడా అసలు ప్రజలు రిసీవ్ చేసుకునే పరిస్థితి లేరు కేటీఆర్కు ఇక్కడికి రావడం ఇష్టం లేదు. ఇక్కడ ఉన్న ఈ సిరిసిల్ల ప్రజలు ఆయన రిసీవ్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. ఓటమి తర్వాత కేటీఆర్కి సిరిసిల్ల ప్రజల మీద ప్రేమ పెరిగిందంటారా? అంటే ఒకప్పుడు ఎక్కువ సిరిసిల్లకు రావడానికి కానీ చిన్న చిన్న కార్యకర్తలు కలవడానికి కానీ ఇష్టపడిన కేటీఆర్ ఇవాళ ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు. ఇవాళ కలవడం అంటే లోపల అంతా బాధనే ఉంది, కలిసే ఇష్టంగా లేడు, బాధ కలుస్తున్నాడు, బాధకే. ఒకేలా మళ్ళీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఉంటే కేటీఆర్ సీఎం అయ్యేవాడా? అంతే కదా. అంటే బయట ఒక ప్రచారం జరిగింది, అదే ఆయన రాష్ట్రంలో మెజార్టీ సీట్లు ఎవరు వస్తే వాళ్ళకి గవర్నమెంట్ వస్తుంది. అవును, రాష్ట్రంలో మెజార్టీ సీట్లు వస్తాయి అని ఈ ప్రాంత పౌరులు కొంత ఆయన మోసాలను గుర్తించక రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఎంత పీడిస్తున్నారు అనే విషయాన్ని ఈ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు గుర్తించక ఓట్లేసారు, లేదంటే ఓడిపోయేవాడే. ప్రస్తుతం ఉన్న కేకే మహేందర్ రెడ్డి గారు సిరిసిల్లకు న్యాయం చేయగలుగుతారా? రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నా కానీ ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కాదు, ఆయన ఏ విధంగా మన సిరిసిల్లకు న్యాయం చేయగలుగుతాడు? ఇక సహజంగా అధికార పార్టీ ఏది ఉంటుంది నడుస్తుంది. ఇప్పుడు ఆయన కేటీఆర్ ఏం నడుస్తాయి, కేటీఆర్తో ఏం పనులు అవుతాయి? ఎమ్మెల్యే ఏం కాదంటారా? ఏం పనులు అవుతాయి? సిరిసిల్లలో కానీ తెలంగాణలో కానీ కేటీఆర్ లేదు కదా. కేటీఆర్ చెప్పండి ఏ పని కాలేదు, ఏ శాఖ అయినా కావచ్చు, ప్రతి శాఖలో ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ఏం కాదంటారా? ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి చెప్పండి ఏ పనులు కావు.
అట్లా అధికారం లేకపోతే పార్టీ అధికారం ఉంది కనుక ముఖ్యమంత్రులతో డైరెక్ట్ మాట్లాడతాడు, మంత్రులతో మాట్లాడగలుగుతాడు, పనులు చేయించగలుగుతాడు. కేటీఆర్ కంటే బెటరే ఆయనే. ఓకే, ఇప్పుడు ఆయనకు ఏ పదవి ఇస్తే సిరిసిల్లకు న్యాయం చేయగలుగుతారు? ఇప్పుడు అంటే ఏ పదవి ఇస్తారని మీరు అనుకుంటున్నారు కేకే మహేందర్ రెడ్డికి? ఏది ఇస్తే బాగుంటుంది? ఆయన ఎక్కువ నాకు దాని మీద ఇంకా ఐడియా లేదు. ఏమో ఎట్లా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఆలోచన ఎట్లుందో మనకు తెలియదు కదా. మీరు గత 30 సంవత్సరాల నుంచి బీఎస్పీలో ఉన్నారు, ఎంతోమందికి మీరు న్యాయం చేశారు. మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి కూడా కేసులు అనేటివి ఫ్రీగా వాయిస్తారని బయట జనాలు అంటున్నారు. దాని గురించి కొంచెం చెప్పండి. ఏమన్నా మీ దగ్గరకు వచ్చే కేసులు ఎట్లా టేకప్ చేస్తారు? డబ్బు లేని వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా అంటే, మన గురించి ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మన కోసం ఆలోచిస్తే ఆ కేసును నడిపించాల్సి వస్తుంది. అవును. వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళిద్దరు కూర్చోబెట్టి మాట్లాడి పంపిస్తే పరిష్కారం జరుగుతుంది. అవును. అన్నదమ్ములు ఉంటారు, భార్యాభర్తలు ఉంటారు, అక్కచెల్లెలు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు, ఇంటి పక్క వంటి వాళ్ళు ఉంటారు, ఒకే కులంలో పాలే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ విషయాలలో మనం కోర్టులో కేసు వేసి వీళ్ళ మధ్య వైరం పెంచడం కంటే వీళ్ళకు అర్థం చేపిస్తే పరిష్కారం జరుగుతాయని మన మనసుకు వచ్చినప్పుడు అట్లాంటి విషయాలలో మన దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఏం లాభం చేద్దాం. అవును. మన దగ్గరికి వచ్చిన వాళ్ళ మనం లాభపడడం కాదు, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకు మనం ఏం లాభం చేద్దామనే ఆలోచనతో చేసినప్పుడు మనం కొంత తప్పకుండా వాళ్ళకు కోర్టుల పొంటి కాకుండానే బయట మాట్లాడుకుని చేసుకోండి, కానప్పుడే కోర్టుకు రండి, అంతిమంగానే ఏం కానప్పుడే కోర్టుకు రండి అని మనం చెప్తుంటాం. అట్లా దానివల్ల చాలా జరుగుతుంటాయి. ఈ చిన్న సమస్య కోసం ఇంత దూరం వచ్చుడా అవసరమా అని చెప్తుంటాం. దానివల్ల చాలా మందికి న్యాయం జరిగిందని చెప్తుంటారు. నాకు ఇరు వర్గాలను కొంతమంది మొదట్లో ఇరు వర్గాలు వ్యతిరేకిస్తారు. అవును. ఆయన చెప్పి ఆయన మాటిని నన్ను అంటున్నావా, నా మాటిని అతని మాటి అని ఇద్దరు అన్నారు. వాళ్ళ ఇంటికి పోయి కొన్ని రోజుల తర్వాత మాట్లాడుకుంటారు. అరే నన్ను కోపానికి వచ్చిండు, నాకు సముదాయం చెప్పిండు, నిన్ను కోపానికి వచ్చిండు, కానీ మనం కలవడం కోసమే చెప్పిండు అని తర్వాత తెలుస్తుంది. వాళ్ళకి తెలిసినాక అట్లా మాట్లాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ కోట్ల చుట్టూ తిరిగి కూడా వాళ్ళ సమయాన్ని, డబ్బును, అన్ని విషయాలు వృధా చేసుకున్న చాలా మంది ఉన్నారు. అవును. వాళ్ళకి మీరు చెప్పే సలహా ఏంటిది? ఖచ్చితంగా ప్రైమరీ స్థాయిలోనే ఆ సమస్య పరిష్కారం చేసుకోవడం కోసం వాళ్ళకి సంబంధించిన ఏదైనా కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, పక్క పొంటిళ్ళు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ప్రైమరీ స్టేజ్లో చాలా ప్రయత్నాలు చేయాలి. అక్కడనే ఓపికగా ఆ సమస్య ఆ ఇష్యూలో నేనుంటే ఎట్లా స్పందిస్తా, అదర్ సైడ్ ఎదుటోళ్ళ వైపుగా నేనైతే ఎట్లా మాట్లాడతా, ఏం చేస్తా నేను అనే ఒక ఆలోచనకు వచ్చి అక్కడనే మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. చివరగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక అయితలేదు, ఇక దారే లేదనుకున్నప్పుడు మాత్రమే కోర్టుకు రావాలన్నది నా ఉద్దేశం. గత ఎన్నికల్లో దాదాపు ఒక 4-5 సార్లు మీరు పోటీ చేస్తూ వస్తున్నారు. మీరు మీకున్న ఆస్తులు సైతం అమ్ముకొని మీరు పోటీ చేశారనేది ఒకటి బయట ఉంది. దాని మీద చెప్పండి కొంచెం. మీరన్న భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, మేము గెలవమని తెలుసు. ఈ భూములు అమ్ముకొని పోటీ చేయడం ద్వారా మాకేదో పేరు వస్తుందని కాదు. ఒక రాష్ట్ర స్థాయిలో ఒక గొప్ప నాయకుడు వచ్చాడు, ఆయన ఉద్యోగానికి రాజీనామా పెట్టిండు. ఆయన ఈ పార్టీని ఈ తెలంగాణలో గెలిపించాలనే బలమైన ఆలోచనతో ఉన్నాడు కనుక మనం ఒక ధైర్యం చేయాల్సిందే అని, అందులో ఒక ముఖ్యమంత్రిగా కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకుంటున్న వ్యక్తి కేటీఆర్. ఈ వ్యక్తి మీద పోటీ చేయడం వల్ల ఈ తెలంగాణ బహుజన్లో, ఈ తెలంగాణ వ్యాప్తంగా ముదిరాజు జాతిలో ఒక ఆత్మస్థైర్యం నింపాలి. ఏ కేటీఆర్ అయితే ఇవాళ ఈ తెలంగాణలో ఒక్క టికెట్ కూడా ఇవ్వలే, బీసీలలో ముదిరాజులకు ఇవ్వలేదు, రజకులకు ఇవ్వలేదు, ఒడ్డర కులస్తులకు ఇవ్వలేదు, విశ్వబ్రాహ్మణులకు ఇవ్వలేదు, చాలా కులాలకు ఇవ్వలేదు. నువ్వు ఈ వర్గాలకు టికెట్లు ఇవ్వకుండా ఇక్కడ నువ్వు ముఖ్యమంత్రిని ప్రకటించుకుంటున్నావు కదా, ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ నిన్ను ఓడియం కోసం ముందుకొచ్చింది అని ఒక ఆత్మస్థైర్యాన్ని ఈ రాష్ట్ర వ్యాప్త ప్రజలకు అందించాలని. వాస్తవంగా నా దగ్గర చాలా ఇబ్బందులు ఉండే, నేను గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నా కనుక ప్రతి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మధ్యంతర ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడ సభలు జరిగినా కూడా సభల్లో పెద్ద ఎత్తున
పాల్గొన చేయడం వల్ల చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాయి. కాబట్టి నాకు ఇక్కడ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కేటీఆర్ మీద తట్టుకోవాలంటే పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి అది చేస్తారు కనుక మినిమం నాకు తిరగడానికి ఖర్చులు వెహికల్స్కు కావాలి కనుక నాకు ఈ టైంలో ఖచ్చితంగా ఆయన వచ్చిండు కనుక ప్రవీణ్ కుమార్ సార్ వచ్చి ఇక్కడ ఒక యుద్ధం ప్రకటించిండు కనుక తప్పకుండా నేను త్యాగం చేయాల్సిందే అని నాకు సంబంధించిన 4 ఎకరాలు మా తల్లిదండ్రులపై ఇచ్చిన ల్యాండ్ను అమ్మి నేను ఈ సిరిసిల్ల బరిలో దిగడం జరిగింది. ఇప్పుడు బీసీలకు ఏ పార్టీ కూడా సీట్లు ఇవ్వలేదు, కానీ బీఎస్పీ 70 సీట్లు ప్రకటించింది. దానివల్ల ఏమైనా ఓటింగ్ పెరిగిందా? ఎందుకు బీసీలు అవకాశం ఉపయోగించుకోగలేకపోయారు? అయితే కేవలము ఎన్నికలప్పుడు మాత్రమే బీసీలకు టికెట్ ఇవ్వడం వల్ల బీసీలు స్పందించరు. బీసీలను ఏదైనా కానీ ఒక బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నామంటే దానిలో గ్రౌండ్ లెవెల్ నుంచి మనం ఫిల్లర్స్ చేయడం ఎట్లా ఇస్తామో ఈ పార్టీలో కూడా బీసీలను గ్రౌండ్ లెవెల్లో నుంచి తయారు చేస్తే అంటే నేను అనేది అదే రాష్ట్ర అధ్యక్షులు బీసీలకు సీట్లు ఇచ్చారు మంచిదే, కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళకి పదవులు లేవు. మండల అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, లేకపోవడం వల్ల వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. ప్రతిసారి బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఓన్లీ దళితులకు లేకపోతే వాళ్ళ వర్గాలకు కాకుండా బీసీలకు కూడా అధికారం ఇస్తే మేము అధికారులకు తీసుకురాగలుగుతాం అంటున్నారు. అదే కాకుండా ఇవాళ వీళ్ళు చేసే పని వల్ల ఒక బీసీలకే నష్టం చేసినట్టు కాదు, ఒక రకంగా ఎస్సీలకు కూడా నష్టం చేసినట్టే. ఎందుకు నష్టం చేసినట్టు? ఎస్సీలు కొంతమంది తిరిగి ఆర్థికంగా కష్టాల పాలవుతారు, తిరిగి అరే ఈ పార్టీ గెలవదని అలసిపోతున్నారు. అదే బీసీలను ఎస్సీలను కలిపి పోస్టులలో పెట్టడం వల్ల ఈ 2 వర్గాలు బలమైన ఆర్గనైజేషన్ చేసి గెలిచే అవకాశం ఉంటుంది. అంటే గెలుపు వైపు పోయే పార్టీని ఈ బీఎస్పీ పార్టీలో కొందరు స్టేట్ లీడర్లు దాన్ని కిందికి పెట్టేట్టు చేస్తున్నారు. ఇది మేము మాట్లాడినాం కూడా, పార్టీ నాయకులతో మాట్లాడి దీన్ని ఆలోచన చేయండి, ఒక 3-4 కులాలనన్నా ఏకం చేయాలనేది మాట్లాడితే స్పందన లేదు కనుక మరి నేను ఒక సీనియర్గా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా, ప్రతి మీటింగ్లో డిస్కషన్ చేస్తున్నా. చివరికి మొన్న ప్రవీణ్ కుమార్ సార్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ పార్టీలో డిస్కషన్ చేసినాం. సరే ఆయన వెళ్ళిపోయాడు, ఆయన దగ్గర కూడా కలిసినాం. అటు పార్టీ పెట్టండి, అవసరమైతే తెలంగాణలో పార్టీ పెడదామని చెప్పినాం. ఆయన రెస్పాండ్ కాలేదు. ఈ పార్టీతో బీఎస్పీ క్యాడర్తో మాట్లాడాము. సరే ప్రవీణ్ కుమార్ సార్ పోయిండు కావచ్చు, మరి పార్టీ నిర్మాణం కోసం మనమేం చేద్దాం, బీసీలను గ్రౌండ్ నుంచి చేద్దామంటే కూడా స్పందన లేకనే నేను ఒక స్వతంత్ర ఉద్యమాన్ని నిర్మాణం చేద్దామని ఒక ఆలోచనతో నేను రాజీనామా చేసిన. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామాతోనే తెలంగాణ ప్రజలకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, అంటే వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ వెంటనే మీరు రాజీనామా చేయడం, అట్లే ఎల్లడపేట మండలంలో నీరెడ్డి భాను ఆయన మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్కి వెళ్ళిండు. ఇప్పుడు మీరు కూడా రాజీనామా చేశారు, అంటే మీ తదుపరి ప్రయాణం ఎటుండబోతుంది? అంటే ఏ పార్టీతో కలిసి పనిచేస్తారు? అయితే మీరే సొంతంగా నిర్మాణం చేసుకుంటారా? అయితే మేము దాదాపుగా నేను గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తిగా రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ సంబంధించిన సమాజం, బీఎస్పీలో ఉన్న షెడ్యూల్ క్యాస్ట్ నుంచి మాలా కావచ్చు, మాది 2 కులాల నుంచి నాకు ఆత్మీయులు ఉన్నారు, నాతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ముదిరాజ్కి, నేను ఒక ముదిరాజ్ క్యాస్ట్లో పుట్టిన వ్యక్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సమాజం కూడా నాతోని కనెక్ట్గా ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడుతున్నాం, అంటే వీళ్ళందరితో చర్చించి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ఒక ముఖ్యమైన మీటింగ్ ఏర్పాటు చేసుకొని చర్చించి నిర్ణయం తీసుకుందాం అన్నది ఆలోచన ఉంది. వేరే పార్టీలో చేరే అవకాశం ఉందా? చూద్దాం. అదే మేము స్వతంత్రంగా ఉద్యమాన్ని నిర్మాణం చేయగలుగుతామా, చేసే పరిస్థితి లేకపోతే ఏం చేద్దామన్నది ఆలోచిస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల అంటే ఇక పోయే ఆలోచన అయితే లేదు. టీఆర్ఎస్ కానీ బీజేపీ ఇట్లాంటి పార్టీలకి అయితే ఆలోచన లేదు. చూస్తాం, ఒకవేళ ముందు ఈ మా మీటింగ్ తర్వాత అందరి నిర్ణయంతోనే ఆలోచన చేస్తాం, ఎందుకంటే తొందరపడి నిర్ణయం తీసుకునేది కాదు. ఇప్పుడు కొంతమంది ఆలోచన ఏంటంటే ఆర్ఎస్పీ వచ్చిన తర్వాత బీఎస్పీకి చాలా క్రేజ్ పెరిగింది, కానీ ఓటింగ్ తగ్గింది అనేది కొందరి వాదన, ఇంకా పెరగాల్సిన ఓటింగ్ అనేది తగ్గింది అనేది కొంతమంది వాదన. ఇప్పుడు అంటే ఆర్ఎస్పీ బీఎస్పీకి రావడం వల్ల బీఎస్పీకి లాభం జరిగిందా, నష్టం జరిగిందా? ఆర్ఎస్పీ ద్వారా నష్టం జరగడం కాదు, అసలు నిజంగా కూడా చాలామంది గుర్తించిన విషయం ఏంటంటే 2018 ఎన్నికల్లో ఓట్ పర్సెంటేజ్ పెరిగింది. ఆ ఓట్ పర్సెంటేజ్ అంతా ఈ ఎన్నికలో అంత రాలేకపోయింది.
ఆ 2018 ఎన్నికల్లో ఓటు పర్సెంటేజ్ పెరగడానికి కారణం నేను. ఇది చాలామంది తెలియదు. నేను అనేదానికి ఎందుకంటే 2018 ఎన్నికల్లో నేను ముద్రా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ గారిని కలవడం, అప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ లేరు. నేను కాసాని జ్ఞానేశ్వర్ గారు కలిసి, మీరు ఇవాళ ఒక 4,000 కోట్లకు ఉన్నారు, మీకు రాష్ట్రంలో ముదిరాజ్ క్యాస్ట్లో ఒక బలమైన ఫాలోయింగ్ ఉంది, మీరు రాష్ట్ర స్థాయిలో నాయకులు, ఇంత పెద్ద నాయకులు ఉండి మీరు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర టికెట్లు ఎందుకు అడుక్కుంటారు, మీరు మాయావతితోని అలయన్స్ కండి, మాయావతితో మాట్లాడదాం, ముదిరాజులకు ఒక 30 సీట్లు తీసుకోండి, మిమ్మల్ని మాయావతి గారితో మాట్లాడి ముఖ్యమంత్రిగా నేను ప్రకటింపజేస్తా అని నేను కాసాని జ్ఞానేశ్వర్తో మాట్లాడడం జరిగింది. ఆయన అసలు ఎమ్మెల్యే పోటీ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు అన్నాడు. అంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలల్లో పనిచేసే ఎమ్మెల్యే స్థాయి ఆలోచన ఉన్న 30 మంది ఎమ్మెల్యేలు ఆయన దగ్గర తోలుకుపోయిన పోటీ చేసే అభ్యర్థులు. అప్పుడు 2018 మొన్ననే పోయిన ఎన్నికల ముందు, అంటే 2000 ఇప్పుడు 20 మొన్న జరిగినాయి, అప్పుడు 18. అంటే అప్పుడు మాయావతి తోలుకపోతే ఆ 30 మంది ఎమ్మెల్యే పోటీ చేసే అభ్యర్థులు, ఒక 20 మంది రాష్ట్ర స్థాయి నాయకులు, 50 మంది లక్నోలో మాయావతి గారిని కలిసినాం. మాయావతి గారితో మేము మాట్లాడినప్పుడు నేనే దానికి ప్రతినిధిగా రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు ఉన్నారు. మేము మాయావతి గారు తెలంగాణలో మేము సింగిల్ ఆర్జెస్ట్ కున్నాం ముదిరాజులం. ఓకే, ఈ ముదిరాజ్ సంఘం నుంచి ఉన్న రాష్ట్ర స్థాయి నాయకుడు పార్టీలో చేరుతాడు. చేరితే మీరు 30 సీట్లు ఇవ్వాలి ముదిరాజులకు. అదేవిధంగా ముదిరాజును మంచి ముఖ్యమంత్రిగా ప్రకటింపజేయాలి. దానివల్ల ముదిరాజులు వస్తారు, బీసీలు వస్తారు, ఎస్సీ వర్గాలు జమ అయితే గవర్నమెంట్ వస్తుంది అని నేను మాయావతి గారితో మాట్లాడితే పాజిటివ్గా స్పందించారు. మాయావతి గారు స్పందించి ఏమన్నారంటే, మీరు ఇట్లాంటి ఆలోచన చేస్తే 30 కాదండి 119 అసెంబ్లీలు మీ చేతిలో పెట్టేస్తా, ఓకే మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, ఎవరు పెట్టుకోండి అని కూడా మాయావతి గారు మాట్లాడారు. సరే, అప్పుడు కూడా ఏమైందంటే మళ్ళీ మాయావతి గారు ఏం చెప్పారంటే, మీరు హైదరాబాద్లో ఒక ఇంటర్నల్ ఒక మీటింగ్ పెట్టుకొని బీఎస్పీ లీడర్లు, తర్వాత ఈ ముదిరాజ్ సంబంధించిన లీడర్లు ఒక మీరు ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని చర్చించుకోమని చెప్పడం జరిగింది. ఓకే, దానిలో వాళ్ళు కొత్తగా పార్టీలకు వస్తున్న వాళ్ళు ఎవరు, కాసాని జ్ఞానేశ్వర్ కానీ ముదిరాజ్ సంబంధం. దీనిలో బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం అప్పుడు బాలయ్య సార్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సరైన పద్ధతిలో వాళ్ళకు నమ్మక కలిగించే పద్ధతిలో వీళ్ళు వ్యవహరించలేదు. దానివల్ల ఏమైపోయిందంటే కొంత గ్యాప్ అయిపోయింది. ఆయన కూడా ఏంటంటే, నాకు ఇక్కడ ఏం ఫలితంగా అనిపిస్తలేదు, వీళ్ళు నువ్వు చెప్పేదేమో ఏదో ఇట్లా చెప్తున్నావు, ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడితే నాకు ఆ రేంజ్లో స్పందన కనిపిస్తలేదు ఆయన అనడం జరిగింది. దానివల్ల మళ్ళీ ఆ లోపు ఆయన రిటర్న్ వెళ్ళిపోయాడు. అది అప్పుడు ఏమైందంటే, చాలామంది కాసాని జ్ఞానేశ్వర్ మాయావతి కలుస్తున్నారని చాలామంది బీఎస్పీలోకి వచ్చారు. ఓకే, ఉదాహరణకు మెడ్చల్లో నక్క ప్రభాకర్ అని ఒక గౌడ్ ఆయన వచ్చిండు. కాసాని జ్ఞానేశ్వరు పక్కకు పోయినప్పుడు కూడా ఆయన పోటీ చేసిండు. ఆయన ఇంతకుముందు అక్కడ జెడ్పీసీ, ఇంతకుముందు జెడ్పీ చేసిన ఆయన మెడ్చల్లో. అంటే ఆయనకు 30,000 ఓట్లు వచ్చినాయి. తర్వాత బాల్కొండలో సునీల్ రెడ్డి అని, ఆయన కూడా బీఎస్పీ. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది బీఎస్పీ నుంచి పోటీ చేశారు అప్పుడు. దానివల్ల అప్పుడు చాలా ఓట్లు వచ్చినాయి. అసలు అది నేను చేసిన ఒక ఎఫెక్ట్, నేను చేసిన ఒక పని వల్ల అట్లాంటి ఎఫెక్ట్ ఓటింగ్ పెరిగింది. అంటే అప్పుడు అనుకోకుండా ఓటింగ్ పెరిగింది. కానీ ఇప్పుడు ఈసారి ఎందుకు ఓటింగ్ అనేది తగ్గిపోయింది కొంచెం? ఇక తగ్గిపోవడం అంటే పార్టీ పరమైన ప్రచారం జరిగింది ఇక్కడ. కానీ అభ్యర్థులు బలమైన చాలా మట్టుకు ఒకప్పుడు బీఎస్పీ అధ్యక్షులు ఎవరు తెలియదు, రామ్జీ గౌతమ్ వీళ్ళు ఎవరు తెలియదు. ఇప్పుడైతే ఆర్ఎస్పీ గారు జాయిన్ అయ్యారు, దాని తర్వాత ఇవన్నీ పేర్లు బయటకు వచ్చినాయి. బీఎస్పీకి ఒక విధంగా క్రేజ్ వచ్చింది. ఎంతలా అంటే ఈసారి ప్రభుత్వాన్ని బీఎస్పీ నిర్మించబోతుందని ఒక టాక్ వచ్చింది. ఆ టాక్ నుంచి ఎందుకు అసలు చివరికి ఆయన కూడా గెలవలేకపోయారనే దానికి? అంటే ఆయన గెలవలేకపోవడం అంటే, ఎక్కడో అలంపూర్ నుంచిలో ఉన్న ఆయనే ఎక్కడో సిరిపూర్లో పోయి పోటీ చేసి 45,000 ఓట్లు తెచ్చుకున్నాడు. చోటింగే వచ్చింది. కానీ బలమైన వ్యక్తులు పార్టీలోకి తీసుకురావడంలో విఫలమైంది. ఓకే, ప్రవీణ్ కుమార్ గారు కూడా బీసీలను మొబిలైజేషన్ చేయడంలో కూడా విఫలమయ్యారు. తర్వాత షెడ్యూల్ కులాల్లో ఉన్న 2 కులాలను కూడా ఆర్గనైజేషన్ చేయడంలో విఫలమయ్యారు ప్రవీణ్ కుమార్ గారు కూడా. అది చెప్పగా తప్పదు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ చాలా సందర్భాల్లో చాలా సభల్లో చెప్పిండు,
కేసీఆర్ వల్ల కేసీఆర్ నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల మాత్రమే నేను నా పదవికి రాజీనామా చేసి అలా బీఎస్పీలో జాయిన్ అవుతున్నాను అన్నారు. కానీ అలా తిరిగి దొరల గడియలు బద్దలు కొడతాం, ఏనుగు ఎక్కి మేము ప్రగతి భవన్కి వెళ్తామన్న ప్రవీణ్ కుమార్ తిరిగి వాళ్ళ అదే కండువా కప్పుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి? దాన్ని మీరు ఏ విధంగా చూస్తారండి? ఇప్పుడు ఆయన అన్ని మాటలు చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అది ఎంతవరకు? ఏదైనా కానీ అట్లాంటి అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక కింది వర్గాల నుంచి ఒక అత్యున్నత స్థాయిలో చేరి ఒక కింది వర్గాలకు సింబాలిక్ ఉండాల్సిన వ్యక్తి ఆయన అంత తొందరగా ఆ నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు. ఎందుకంటే ఈ కింది వర్గాల అంతరాత్మలో ఆత్మస్థైర్యం కోల్పోతారు. అంత పెద్ద నాయకుడే ఏం చేయలేకపోయాడు, మేమేం చేస్తామని ఒక బలహీనత. అదేవిధంగా ఎదుటి వర్గాలు కూడా అవహేళన చేసే పరిస్థితి అయింది. ఎట్లా అంటే ఏమయ్యా మీ బీసీఎస్సీలు రాజ్యం వెళ్తామంటారు, అవుతుందా మీతోని? మీరేమవుతుందా? మీకు మీ అందులో దమ్మున్నోడు ఉన్నాడా? ఎప్పుడు నడవంతా ఎత్తేసిపోతాడు అంటే నిజమా అని బిత్తర చూపులు చూసే పరిస్థితి తప్ప ఎందుకు లేడు మాకు నాయకుడు అని చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు సార్. అది ఆయన తీసుకున్న నిర్ణయం చాలా సొంత పార్టీ పెట్టినా అని క్రేజ్ ఎక్కువ ఉండేది ఆయనకు. ఫస్ట్ ఆయన రాజీనామా చేసినప్పుడే సొంత పార్టీ పెడతారని ఒక ఊహాగానాలు వినిపించినాయి. కానీ ఆయన అనూహ్యంగా బీఎస్పీలో జాయిన్ అయ్యాడు. బీఎస్పీలో ఇప్పటికైనా సారు ఈ ఎన్నికల తర్వాతనో ఎన్నికలు ఇది ఒక ఎలక్షన్ జరుగుతుంది కదా, ఈ తర్వాత అయినా సారు సొంతంగా పార్టీ పెడితేనే ఆయనకు గౌరవం పేరు ఉంటుంది. ఇక ఈ పార్టీలో మరి కేసీఆర్ మళ్ళీ ఏదన్నా నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అప్పుడు తప్పిపోయినా కానీ నెక్స్ట్ నేను ముఖ్యమంత్రి చేస్తాను ఇట్లా మరి ఏమన్నా చెప్పిండా మరి తెలియదు. కానీ ఆయన అది టీఆర్ఎస్ పార్టీ ద్వారా సాధ్యం కాదు. సార్ ఒక సొంత పార్టీ పెడితేనే బాగుంటుంది నా ఉద్దేశం. కేటీఆర్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు పద్మశాలీలకు వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా, ఏదైతే బతుకమ్మ చీరలకు ఇవ్వాల్సిన బిల్లులు ఉన్నాయో ఆ బకాయిలు చెల్లించకుండా, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలు ఇవ్వకుంటే మేము ధర్నాలు చేస్తాం అని ఆయన చెప్పడం ఎంతవరకు సమంజసం? అది అంటే వాళ్ళు ఉన్నప్పుడే ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఉన్నప్పుడు ఇవ్వచ్చు, అప్పుడు బకాయిలు పెట్టి ఇప్పుడు మేము ధర్నాలు చేస్తామని ఆయన అంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు చేసిన తప్పులు వాళ్ళు చేసి మళ్ళీ వీళ్ళ మీద ధర్నా చేస్తామంటే మేము చేసిన తప్పులను సరిదిద్దుకుంటాం, మమ్మల్ని చెప్పులతో కొట్టుండ్రి, తప్పు మేమే చేసినాం, ఇక ఉన్న ప్రభుత్వం ఉన్న పార్టీ అయినా ఉన్న ప్రభుత్వం అయినా ఇవి చేయరని చెప్తా అంటున్నట్టున్నారు. మంచిదే చెప్పని, అట్లయినా వాస్తవమే. కానీ వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు క్లియర్ చేయాలి. అంత అధికారంలో ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు తెలంగాణలో. అందరికి తెలిసిందేనే టీఆర్ఎస్ ప్రభుత్వము కేటీఆర్ బతుకమ్మలకు సంబంధించిన చీరల ఈ డబ్బులు పెండింగ్ పెట్టి ఎన్నికల తర్వాత ఈ డబ్బులు పెండింగ్ పెడితే ఓట్లు వేస్తారు, ఎలక్షన్లు అయిపోయాక మళ్ళీ అప్పుడే ఇస్తామని అనుకున్నారు. కానీ అధికారం చేజారిపోయింది కదా, ఏముంది ఇప్పుడు చేతిలో? ధర్నా చేసినా కూడా తూతూ అని ఉంచుతారు అంతే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక సంచలనాత్మకంగా మారింది. సిరిసిల్లలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిపుణులు చెప్తున్నారు. దాంట్లో మీ ఫోన్ ఉందనుకోవచ్చా? ఇజ్రాయెల్కి సంబంధించిన టెక్నాలజీ నుంచి ఎంతటి వాళ్ళ ఫోన్లైనా ట్యాప్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం మోడీ తెప్పించింటది. వీళ్ళకు ఇద్దరికి టీఆర్ఎస్ అప్పుడు దోస్తాన్లు ఉండే కదా, బాగానే దోస్తాన్లు ఉండే. ఆ దోస్తాన్లు అప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చాలామంది మీద ఈ ప్రయోగాలు చేశారు. దాంట్లో మన సిరిసిల్లలో అంటే ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ అయి ఉండొచ్చు మీరు అనుకుంటున్నారు? మనం ఎట్లా చెప్పగలుగుతాం, కానీ ఎక్కువ మంది అధికార పార్టీకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరి ఫోన్లను ట్యాప్ చేసారు. ఇద్దరు బీజేపీ టీఆర్ఎస్ తోడు దొంగలాగా నడిపించారు. ఇప్పుడు వాళ్ళకి పడకుంటాయి, మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త పద్ధతిలో మళ్ళీ ముందుకు వస్తున్నారు. ఇప్పుడు గతంలో ఎప్పుడైతే ఎలక్షన్ల సమయంలో కాంగ్రెస్ అనేది టికెట్ కేటాయించే విషయంలో చాలా ఆలస్యం చేసింది. టికెట్ కేటాయింపులు ఆలస్యం చేయడం వల్ల అది టీఆర్ఎస్కు మనం లాభం చేకూర్చిందంటారా? అంటే ఎలా ఫస్ట్ కేకే మహేందర్కి ప్రతి ఒక్కరికి తెలుసు ఖచ్చితంగా, చాలా చివరి వరకు కూడా ఆయన పేరును ప్రకటించకుండా, ఆయనకు ప్రచారం చేసుకునే సమయం ఇవ్వకుండా
చివరిలో ప్రకటించడం అది టీఆర్ఎస్కు లాభం చేకూర్చిందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా టీఆర్ఎస్కు లాభం చేకూర్చింది. అదేవిధంగా అధికారాన్ని ఉపయోగించి కేటీఆర్, కేసీఆర్ ఈ నియోజకవర్గంలో బీజేపీకి సంబంధించిన వాళ్ళని కూడా ఎక్కడో ఉన్న ఝాన్సీని తెచ్చి ఇక్కడ పోటీ పెట్టడం, ఇక్కడ పోటీ చేయకుండా చేయడం, తర్వాత కాంగ్రెస్లో కూడా టిక్కెట్ లేటుగా వచ్చినట్టుగా రకరకాల పద్ధతులు, వాళ్ళకి సంబంధించిన పద్ధతులు ఏ పద్ధతులు ఉపయోగించారు. దానివల్ల అసలు కేకే మహేంద్ర టికెటే వస్తలేదని ఒక ప్రచారం అవడం, అట్లాంటి వల్ల కూడా టీఆర్ఎస్కు లాభం జరిగింది. లేదంటే ఓడిపోయేవాడే, కేటీఆర్ ఓడిపోయేవాడు. ఇప్పుడు మీరు ఒక న్యాయవాదిగా ఉన్నారు, అలాగే మీరు రాజకీయాల్లో చేస్తున్నారు, మళ్ళీ మీరు మీ మృదురాజ్ కమ్యూనిటీ కోసం కూడా మీరు చాలా కష్టపడుతున్నారు. ఒకే సమయంలో ఈ 3 పనులు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే సాధ్యం అవుతుందా? చాలా కష్టంతో కూడుకున్న పని. దానివల్ల నేను కొంత మాటలు కూడా వాడాల్సి వస్తుంది. సరైన టైం ఇవ్వక కూడా కొంత ఇక రాత్రులు పని చేసుకోవడం, కోర్టుకు సంబంధించిన పనులు రాత్రులు ప్రిపేర్ చేసుకోవడం, డేలో తిరగడం చేసుకుంటున్నాం. 3 పాత్రలకు న్యాయం చేయగలుగుతున్నారా? రాజకీయంగా, ఒక న్యాయవాదిగా, సామాన్య ప్రజల కోసం కొట్లాడుతున్నారు, ప్లస్ 3వది ఈ ముదిరాజ్ కమ్యూనిటీ కోసం కూడా కష్టపడుతున్నారు. ఈ 3 పాత్రలకు న్యాయం చేయగలుగుతున్నారని మీరు అనుకుంటున్నారా? పూర్తిగా సంపూర్ణంగా న్యాయంగా చేయగలుగుతున్నారా? నేను కమ్యూనిటీ పరమైంది కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల చైతన్యం సంబంధించిన దానిలో నేను పూర్తి స్థాయి టైం ఇవ్వగలుగుతున్నాను. కానీ కోర్టుకు సంబంధించిన విషయంలో కొంత నాకు ఒక్కొక్కసారి మైనస్ అవుతుంది. దానికి కొంచెం టైం ఇవ్వడంలో విఫలమవుతుంది. నేను దానికి సంబంధించింది మా టీం తయారు చేసుకుంటున్నా, అడ్వకేట్స్ టీం. ఆ టీం ద్వారా నేను దాన్ని కూడా ఆ లోపాన్ని సరిదిద్దుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 100 రోజుల పాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే 100 రోజుల్లో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్నారు. ఇందిరమ్మ నెక్స్ట్ రాబోయే ఎంపీ ఎన్నికల్లో గెలవబోతుందా? అయితే ఇప్పుడు ఈ పార్లమెంటు ఎన్నికల తర్వాతనే డిసైడ్ అవుతుంది. ఇంకా కాంగ్రెస్ సంబంధించిన దాని మీద ఇంకా ప్రజల్లో వ్యతిరేకత ఏమైతే ఇప్పుడైతే లేదు. ఈ ఎన్నికల తర్వాత తెలియవచ్చు. ఎన్నికల తర్వాత ఎట్లా ఉంటుంది అన్నది తెలుస్తుంది. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగా 6 గ్యారెంటీల అమలు జరిగిందని మీరు అనుకుంటున్నారా? సరే, అది కొంతవరకు అయితే ప్రజల్లో కొంతవరకు ఒక 50% ప్రజల్లో సంతోషంగా ఉన్నట్టు కనబడుతుంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంటు కోతలు ఎక్కువయ్యాయి. దీనిపై స్పందన ఏంటి? అంటే నిజంగానే జరుగుతుందా? రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు, కావాలని కట్ చేస్తున్నారు, కావాలని ఇది ఒక ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చే విధంగా చేస్తున్నారు వీళ్ళు కావాలని అంటున్నారు. నిజంగా కరెంటు కోతలు ఉన్నాయా? కరెంటు కోతలు అయితే ఉన్నట్టేం అనిపిస్తలేదు. మరి తక్కువ, అంతగా ఉన్నట్టేమైతే అనిపించలేదు నాకైతే. ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన వాళ్ళు ఎవరైతే జాబర్స్ ఉన్నారో వాళ్ళే కావాలని టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండడం కోసం వీళ్ళు కరెంట్ కట్ చేస్తున్నారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలని రేవంత్ రెడ్డి కామెంట్ చేశాడు. నాకు దాని గురించి అవగాహన లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మరి ఇంత మంచి సమయం కేటాయించినందుకు. ఓకే, వెల్కమ్.